వేములవాడ రాజన్న సన్నిధిలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా వేములవాడలో వైవిధ్యమైన సంప్రదాయం ఉంది. సీతారాముల కళ్యాణానికి జోగినీలు, ట్రాన్స్జెండర్స్, శివపార్వతులు హాజరవుతారు. ట్రాన్స్జెండర్స్ కత్తికి బాసింగం కట్టి రాజన్నను మనువాడతారు. వైష్ణవ ఆలయానికి భిన్నంగా వేములవాడ శైవాలయంలో జరుగుతున్న ఈ ప్రత్యేక వేడుకలకు భక్తులు భారీగా హాజరయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దేశవ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యం లోపల దాదాపుగా అన్ని వైష్ణవ ఆలయాల లోపల జరిగేటువంటి శ్రీరామనవమి వేడుకలకు భిన్నంగా ఇటు వేములవాడ శైవ క్షేత్రం లోపల భిన్నంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇటు వేములవాడ ఆలయం లోపల జరిగేటువంటి శ్రీరామనవమి వేడుకలకు పెద్ద ఎత్తున కూడా ఇటు ట్రాన్స్జెండర్స్, జోగినులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి శివుని వివాహం ఆడుతూ ఉంటారు. ఈ సాంప్రదాయము భారతదేశం లోపల ఎక్కడ లేని విధంగా కేవలం ఒక వేములవాడ లోపలనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి వేడుకలకు, శ్రీరామనవమి వేడుకలకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ట్రాన్స్జెండర్లు హాజరయ్యారు, జోగిన్లు హాజరు. వీళ్ళందరూ కూడా అక్కడ శివుని వివాహం ఆడుతూ ఉంటారు. ప్రస్తుతం మనకు అందుబాటులో కొంతమంది ఉన్నారు. ఏంటిది ఈ రోజు ప్రత్యేకంగా వేములవాడలకు పెద్ద ఎత్తున కూడా ప్రతి సంవత్సరం వస్తుంటారు. ఏం చేస్తారు మీరు? అందరికీ శనార్థులు అండి. నా పేరు ఆరోగ్యత. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను గత 8 సంవత్సరాల నుంచి నేను రాములవారి కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుందండి. రాములవారి కళ్యాణంలో శివపరమాత్ముడిని మేము భర్తగా భావించుకొని మెడలో మంగళసూత్రం కట్టుకుంటామండి. అదే పసుపు కట్టుకొని చిలకర బెల్లం నెత్తిపైన పెట్టుకొని ఆ స్వామిని స్మరించుకుంటూ మేము కళ్యాణం ఆడడం జరుగుతుందండి. మా పెద్దవాళ్ళు నుంచి వచ్చిన ఆచారం మేము ఇది తూచి తప్పకుండా పాటిస్తామని, అందరూ అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యాన్ని మేము మొదలు పెడతాం. అంటే ఈ సాంప్రదాయము దేశంలో ఎక్కడ ఉండదు, కేవలం వేములవాడ లోపలే ఉంటారు. ఏం చేస్తారు ఈ రోజు? అంటే శివుని వివాహం ఆడతారా మీరందరూ? అవునండి, రాములవారి కళ్యాణంలో శివుడి కళ్యాణం ఆడడం జరుగుతుంది. ఎందుకు అనంటే సాక్షాత్తు విష్ణు పరమాత్ముడి అవతారమైన మోహిని అవతారంగా మేము ఊహించుకొని రాములవారి కళ్యాణంలో శివుడిని కళ్యాణం ఆడడం జరుగుతుంది. ఇక్కడ ఇది ప్రత్యేకమైనది, చాలా కన్నుల పండుగ జరుపుకుంటామండి. కొన్ని రాష్ట్రాల నుంచి తరలి వచ్చి ఇక్కడ ట్రాన్స్జెండర్స్ కానీ, హిజ్రాలు కానీ, శివసత్తులు కానీ ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. మీరెక్కడికి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అందరికీ నమస్తే, నా పేరు సనా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలని మనసు నిండా కోరుకుంటున్నాను. మేము ఇక్కడ తలంబ్రాలు మోసుకొని వచ్చాము. అంటే ఏం చేస్తారు? శివుని వివాహం ఆడడానికి ఏం చేస్తారు? మేము జీలకర్ర బెల్లం పెట్టుకొని పసుపు తాడు కట్టుకొని తలంబ్రాలు వేసుకుంటాం. అంటే శివున్నే భర్తగా భావిస్తాం. శివుడికే భర్తగా భావిస్తాం. మీరెక్కడికి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు రియా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో గత 9 సంవత్సరాల 10 సంవత్సరాల నుంచి మేము ఈ కళ్యాణ్కి రావడం జరుగుతుంది. శ్రీరాముడు కళ్యాణం ఎట్లా జరుగుతుందో మేము మాకు అలాగే శివుడు భర్తలాగా ఊహించుకొని మేము కూడా జీలకర్ర బెల్లం పెట్టుకొని పసుపు తాడు కట్టుకొని తరంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా వేములవాడకు ఇటు శివ భక్తులు, జోగినులు, ట్రాన్స్జెండర్లు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో కూడా శివ కళ్యాణం ప్రారంభమైన తర్వాత వీరందరూ కూడా శివుణ్ణి తమ భర్తలాగా భావిస్తూ తలపైన జీలకర్ర బెల్లం పెట్టుకొని తర్వాత అక్షింతలు చల్లుకుంటూ కూడా శివుణ్ణి ప్రతి సంవత్సరం వివాహం ఆడుతూ ఉంటారు. మొత్తానికి వేములవాడ లోపల ఇటు శివ కళ్యాణముతో పాటుగా శ్రీరామనవమి వేడుకల లోపల శివ కళ్యాణం నిర్మిస్తూ ఇటు ఏదైతే జోగినీలు తర్వాత ట్రాన్స్జెండర్లు శివుని వివాహం ఆడడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, వేములవాడ.